హాయ్ అండోయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేసాను. ఈరోజు రెసిపీ కోడిగుడ్డు పులుసు అండి, నా స్టైల్లో. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఒకసారి నా స్టైల్ ఎలానో చూసేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర చిటపట్లాడాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఒక చిన్న సైజు టమాటాని సన్నగా కట్ చేసి దాంట్లో పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలండి. ఈలోపు బాయిల్ ఎగ్స్ని ఉడకబెట్టుకొని పీల్ తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇది బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేయాలండి. తర్వాత మీ టేస్ట్కి తగినట్టు కారాన్ని యాడ్ చేయండి. కారాన్ని యాడ్ చేసిన తర్వాత చింతపండు రసాన్ని పులుపు తగ్గట్టు యాడ్ చేసుకోండి. మీరు ఇందులోకి మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తుంటే కొంచెం తక్కువగా తీసుకోండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోండి. ఘాట్లు పెట్టుకుంటే కర్రీ లోపలికి వెళ్ళి ఎగ్ తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ధనియాల పొడిని యాడ్ చేసి మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్గా నా స్టైల్లో కోడిగుడ్డు పులుసు రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఉంటాను, బాయ్.